హాయ్ ఫ్రెండ్స్, చిత్రకళా లోకానికి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఒకే చోటులో 5 దేవాలయాలు గల ప్రదేశం కతలాపూర్ మండలం అంబారిపేట గ్రామం గల ఈ ఊరిలో ఉంది. ఇదిగో ఆ ప్రదేశం ఇదే. గుడి యొక్క పెయింటింగ్ విశేషాలను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చాలా విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాలు ఊరు చివరిలో ఉన్నాయి. ఆ ఊరికి వెళ్ళే దారి మీకు కనబడుతుంది కదా, ఇదే ఆ దారి. ఇక్కడ బ్రహ్మంగారి గుడి నిర్మించబోతున్నారు. చుట్టూ కూడా పరిసరాలన్నీ కూడా చాలా చక్కటి పచ్చని వాతావరణంలో ఆహ్లాదకరంగా విశాలమైన స్థలాల్లో ఈ ఆలయాలన్నీ కూడా నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న గుడి జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ యొక్క దేవాలయం ఇది. ఈ గుడికి పెయింటింగ్ మాత్రం నేను వేశాను. 5 సంవత్సరాలకోసారి పండగ చేసే సందర్భంలో ఈ గుడికి పెయింటింగ్ వేయిస్తారు. ఇలా నేను 2 మార్లు ఈ గుడికి పెయింటింగ్ వేశాను. ఇక్కడ ద్వారానికి ఎడమ వైపున సింహం యొక్క ఫేస్ మాత్రం ఇక్కడ పెయింటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కుడి వైపున అమ్మవారి యొక్క త్రిశూలం, ఆ అమ్మవారి యొక్క నేత్రాలు ఇలా కనబడేలా ఒక క్రియేషన్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇక ఆలయం యొక్క సైడు భాగాలు కనుక మనం చూసినట్టయితే ఆ సైడు వాళ్ళకు గ్రిల్స్ కింద మాత్రం ఇక్కడ చిత్తు బొమ్మలు తీసుకోవడం జరిగింది. పండుగ వాతావరణంలో అమ్మవారి యొక్క సిద్ధోగం సమయంలో ఇలా గడతో ఊరేగింపు చేస్తారు. ఆ గడతో పాటుగా బైండ్ల వాళ్ళు, శివసత్తులు, బోనాలు, మంగళహారతి ఇలా చేస్తారన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. గోపురానికి అయితే పంచరంగులు వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక గర్భగుడికి గౌరీదేవి పటంతో పాటు కౌండిన్య మహాముని యొక్క చిత్రపటాన్ని కూడా వేశాను ఫ్రెండ్స్. ఇది గుడి వెనుక వైపున ఫ్రెండ్స్. ఇక్కడ కామధేనువు, కల్పవృక్షము, తర్వాత భ్రమరాంబిక యొక్క చిత్రపటాన్ని ఇక్కడ వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, గర్భగుడికి కుడివైపున అమ్మవారి యొక్క చిత్రపటంతో పాటు గౌడు యొక్క చిత్రం, 7 అంతరాల బోనం తీసుకెళ్తున్నటువంటి మహిళ చిత్రం ఇక్కడ ఊహా చిత్రాలుగా తీసుకోవడం జరిగింది. ఇక తప్పనిసరిగా ఉండాల్సినవి గౌడ్స్ యొక్క కులకచిపికి సంబంధించిన ఈ చిత్రాలు. కల్లు మండువాలో ఉన్నటువంటి ఈ దృశ్యాలని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. తాళ్ళు ఎక్కడం, కళ్ళు వంచడం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఇందులో చూడవచ్చు. మాతమ్మ దేవి యొక్క ఆలయం ఇది. ద్వారానికి ఇరువైపులా డప్పులు కొడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ వేశాను. ఈ ప్రక్కన అయితే గణపతి యొక్క తాండవ చిత్రం ఇక్కడ వేయడం జరిగింది. దివంగత కథకుడు, ఒగ్గు కథ కళాకారుడు మిద్యరాములు గారి యొక్క కథానుసారంగా ఇక్కడ పహారీ గోడకు ఇక సైడ్ వాల్ మొత్తం కూడా అమ్మవారి యొక్క చరిత్రను, ఇక్కడ ముఖ్యమైన ఘట్టాలను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మొదటిగా పుత్రిక సంతానం కోసం పార్వతీదేవి శివుడిని పూజిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ వేశాను. తర్వాత ఆకాశ మార్గాన వెళ్తున్న శివుడి యొక్క స్వేద బిందును చాప మింగుట, ఆ యొక్క చాపను ఇక్కడ పాము మింగుట, తర్వాత పాము యొక్క కంఠలం పగిలి చాప బయటకు వచ్చుట, ఇలా ప్రధానమైనటువంటి భాగాలుగా ఇక్కడ వేయడం జరిగింది. బయటకు వచ్చిన చేప గర్భం దాల్చినటువంటి చేప ప్రసవించి శిశువుకు జననం ఇచ్చింది. శివపార్వతులు శిశువుకు రేణుకా ఎల్లమ్మగా నామకరణం చేయుట ఈ దృశ్యంలో చూడొచ్చు. రేణుకా ఎల్లమ్మ ఇక్కడ యువతిగా ఇక్కడ ఈ దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ మహిళలు బతుకమ్మ ఆడుతున్న దృశ్యం. పెళ్లి కాలేదని మహిళలు రేణుకా ఎల్లమ్మను బొట్టు నిరాకరించి హేళన చేస్తుంటారు. అలిగినటువంటి రేణుకా ఎల్లమ్మను శివుడు, పార్వతులు గమనించి స్వయంవరం ఏర్పాటు చేస్తుంటారు. ఈ పోటీలో కార్తీక రాజులు ఓడి జమదగ్ని మహాముని ఈ పోటీలో గెలుపొంది రేణుకా ఎల్లమ్మను వివాహం చేసుకుంటాడు. ఆ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.
ముని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నటువంటి మునిరాజును కార్తీక రాజు తన బాణంతో మునిరాజును గాయపరుస్తాడు. ఇక పక్క చిత్రంలో సత్యాన భవనం ఎంగిలి చేస్తున్న మాయగవతులు అనే చిత్రం ఉంటుంది. ఇక్కడ చెట్లు అయితే బాగా పెరిగినాయి కాబట్టి ఆ దృశ్యం కనబడతలేదు ఇక్కడ. ఇంకొక చిత్రం కూడా చెట్లలో మూసుకుపోయింది. ఆ చిత్రం ఏంటంటే మునిరాజు రక్తాన్ని రేణుక ఎల్లమ్మకి ఇస్తూ ఇది తాగమని, తాగితే సంతానం కలుగుతుందని చెప్తుంటాడు. ఇక్కడి చిత్రంలో 5గురు సంతానం చూడొచ్చు. ఇక్కడ 11 ఏళ్ల వయసులో పరశురాముడు బొంగరాల ఆటలో ఒక బాలుని గాయపరుస్తాడు. ఆ సంఘటనలో బాలుని తల్లి వచ్చి తిడుతుంది. ఇక్కడ తన తండ్రి జడ చెప్పమని రేణుక ఎల్లమ్మని అడుగుతున్నాడు. తర్వాత పరశురాముడు పెట్టే చిత్రవదలు భరించలేక ఇక్కడ ఒక గౌడును ఆశ్రయిస్తుంది ఎల్లమ్మ. ఇక్కడ చిత్రంలో మాతమ్మను ఎల్లమ్మ జాడ చెప్పుమని, ఎల్లమ్మని ఎక్కడో దాచావని అడుగుతున్న దృశ్యం. ఇక్కడ చిత్రంలో లందలోంచి బయటకు వచ్చిన రేణుక ఎల్లమ్మ తన విశ్వరూపాన్ని చూపిస్తున్న దృశ్యం. శరణు శరణు అంటూ వేడుకుంటున్న పరశురాముడు. తర్వాతి చిత్రంలో పరశురాముడు కోపంతో రగిలి కార్తీక రాజును చంపుట. కార్తీక రాజును చంపి ఆ రక్తాన్ని మునిరాజు యొక్క శరీరంపై పోసి బ్రతికిస్తాడు. సత్యాన బోనం తీసుకురాగా గాంధర్వుల యొక్క బోనంతో వస్తూ గాంధర్వుల యొక్క రాసక్రీడను చూసి చెలించినందువల్ల ఇదంతా జరిగినదని కోపంతో జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మను నరకమని కొడుకును ఆదేశిస్తాడు. అలా నరికిన ఎల్లమ్మను పరశురాముడు తిరిగి బ్రతికించుకొని ఆనందంగా ఉంటారు. ఇది శుభం. ఈ చిత్రంతో కథ ముగించాను. గుడి అయితే చాలా బాగుంది కదూ. ఇక్కడైతే భక్తులు ఇక్కడ వంట చేసుకోవడానికి ఉండడానికి ఒక వంటశాల అయితే ఇక్కడ కట్టారు. ఆ గోడకైతే ఒక అమ్మవారి యొక్క చిత్రాన్ని వేశాను. ఇది ఇక్కడ పుట్ట ఎల్లమ్మ యొక్క చిన్నగా గుడి కట్టారు. ఇక్కడైతే పుట్ట ఎల్లమ్మ చిత్రాన్ని వేశాను. ద్వారంకి ఇరుపక్కలైతే నాగకన్యలైతే వేశాను. నాగుల ఎల్లమ్మ లోపలైతే విగ్రహం మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ కాటమరాజు యొక్క విగ్రహాన్ని అయితే పెట్టారు. ఈ గుడి పక్కనే దుర్గమ్మ యొక్క గుడి ఉంది. ప్రకృతి అయితే ఎంతో రమణీయంగా మనకు ఈ చెట్లు ఉన్న దృశ్యాలు అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. ఆ దుర్గమ్మ ఆలయంకి ఎదురుగానే ఇంకొక ఆలయం కూడా ఉంది. కేదారేశ్వర కంకాలమ్మ ఆలయం ఇది. ఈ ఆలయం ఇటీవల సుందరంగా కట్టారు. ఆలయంలోకి ప్రవేశించగానే విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ధ్వజస్తంభం, మహానంది విగ్రహాలు కనబడతాయి. ప్రక్కనే నవగ్రహ మండపం కూడా ఏర్పాటు చేశారు. ఇది హనుమాన్ మండపము, సరస్వతీదేవి మండపము. ఈ గుడి అయితే చాలా హైట్ మీద ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే ఆ కింది భాగం అంతా ఎట్లా కనబడుతుందో. ఈ ఆలయం ఓంకారేశ్వర ఆలయము చాలా ప్రసిద్ధి చెందినది, చాలా పురాతనమైనది కూడా. ఇక్కడ నిత్య పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. మండపంలో భక్త హనుమాన్ విగ్రహం కూడా ఉంది. నీలకంఠుడు, భక్త వల్లభుడు, ఓంకారేశ్వర స్వామి యొక్క దర్శనం. హర హర మహాదేవ శంభో శంకర. మండపం లోపల పార్వతీ పరమేశ్వరుని యొక్క చిత్రపటం ఇక్కడ వేశాను. ఇక్కడ మహాగణపతి యొక్క చిత్రపటం వేశాను. పునః దర్శన ప్రాప్తిరస్తు.
ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ ఛానల్ని కొత్తగా చూసిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.